రేవంత్ అన్న మూసీ సుందరీకరణ చేయబోతున్నాడు. మూసీని ప్రక్షాళన చేయబోతున్నాడు. ఇక మూసీ నీళ్ళను మొత్తం కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేయబోతున్నాడు. ఈ మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో మూసీ ప్రాజెక్ట్ అయ్యేటటువంటి ఖర్చు 1,00,000 కోట్ల రూపాయలట. 1,00,000 కోట్లు పెట్టి రేవంత్ అన్న మూసీలో బోట్లు తిప్పడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్లాన్ అంతా ఎక్కడిది? రేవంత్ అన్న ఎందుకు మూసీని మొత్తం ప్రక్షాళన చేద్దాం అనుకుంటున్నాడు? ఈ కథ అంతా ఏంటంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న వీళ్ళందరూ సౌత్ కొరియాకు పోయిర్రు. సౌత్ కొరియాలో ఉన్నటువంటి మూసీ ప్రాజెక్ట్ని సందర్శించారు, చూసిర్రు. ఆ ప్రాజెక్టులో ఎన్ని బిజినెస్లు ఉన్నాయి, అది ఎట నడుస్తుంది, ఆ నీళ్ళు ఎటబారుతున్నాయి, ఎన్ని డ్యాములు కట్టిరు, ఎంత పెద్ద పెద్ద గోడలు కట్టిరు, లేకపోతే దాంట్లో దందా ఎట నడుస్తుందని చెప్పి మొత్తం చూసి వచ్చిర్రు. చూసి వచ్చిన తర్వాత సౌత్ కొరియాలో ఎట్లయితే మూసి ఉంది యాజ్ టీజ్ తెలంగాణలో కూడా ప్లాన్ చేద్దాం. దానికి బడ్జెట్ ఎంత అవుతుంది? 1,00,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లు పోయినా మంచిదే. ఇప్పుడు మూసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేసి మూసీని ప్రక్షాళన చేసి మూసీని మొత్తం సుందరీకరణ చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందట. హైదరాబాదు డెవలప్ అవుతుందట, అద్భుతంగా కనబడుతుందట. అంటే ఇక పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మూసీలోనే తిరుగుతారు అన్నట్టుగా. వీడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి అటు ఇటు పోరు, మూసీ కాడికి వచ్చి బోట్ల తిరుగుడు అన్నట్టే. ఇక అంటే ఒక వ్యూ పాయింట్. ఇక మనం హైదరాబాద్కి వస్తే ఏం చూద్దాం, హైదరాబాద్లో ఏమున్నది అని అంటే ఫస్ట్ మూసీయే అని చెప్పాలి. రేవంత్ నా ప్లాన్ చేస్తుండేమో.